బ్యాక్ న్యూస్ సీఎం కేసీఆర్ కు అన్ని వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అన్ని పరీక్షల్లో నార్మల్ రిపోర్ట్ వచ్చింది. సీఎం కు ఎలాంటి అనారోగ్యం లేదని వైద్య పరీక్షల్లో వెల్లడైంది. ఈ ఉదయం స్వల్ప అస్వస్థతతో సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వచ్చారు సీఎం. ఆయనకు రక్త పరీక్షలు, యాంజియోగ్రామ్, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అంతా నార్మల్గా ఉందని డాక్టర్లు తెలిపారు. మరి కాసేపట్లోనే ఆయన్ను 9వ అంతస్తులోని రూమ్కు షిఫ్ట్ చేస్తారని సమాచారం అందుతోంది. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం సీఎం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ప్రగతి భవన్కు వెళతారు. ఈరోజు ఉదయం 11:30 గంటలకు జనరల్ చెకప్ కోసం సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఆయన వెంట భార్య శోభ, అలానే కూతురు కవిత, ఎంపీ సంతోష్ ఉన్నారు. 2 రోజులుగా సీఎం కేసీఆర్ వీక్గా ఉన్నారని యశోద ఆసుపత్రి వైద్యులు చెప్పారు. ఎడమ చేయి, ఎడమ కాలు నొప్పిగా ఉందన్నారని, ప్రతి ఏడాది ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్కు జనరల్ చెకప్ ఉంటుందని తెలిపారు. బీపీ, షుగర్ నార్మల్గానే ఉందని కూడా తెలిపారు. ప్రాథమికంగా జరిపే అన్ని పరీక్షలు నిర్వహించారు. అన్ని పరీక్షలు కూడా పూర్తయ్యాయి. వాటి రిపోర్ట్స్ కూడా నార్మల్గా వచ్చాయి. దీనికి సంబంధించి మరి కాసేపట్లో యశోద ఆసుపత్రి వైద్యుల బృందం ప్రెస్ మీట్ను కూడా నిర్వహించి ఆయన హాస్పిటల్కి వచ్చిన దగ్గర నుంచి ఆయనకు ఏ పరీక్షలు నిర్వహించారు, ఆయన చెప్పినటువంటి సిమ్టమ్స్ ఏంటి, ఆయన చెప్పిన సిమ్టమ్స్ ఆధారంగా ఏ పరీక్షలు నిర్వహించారు, వాటి రిజల్ట్ ఎలా ఉంది అనేటువంటి వివరాలను కూడా వివరించేటువంటి అవకాశం కనిపిస్తోంది. అన్ని పరీక్షల్లో కూడా సీఎం కేసీఆర్కు నార్మల్ వచ్చినట్టుగా వైద్యులు చెప్పారు. అందరూ కూడా రిలీఫ్ ఫీల్ అయ్యారు. మరి కాసేపట్లోనే డాక్టర్ల ప్రెస్ మీట్ ద్వారా ఆ వివరాలన్నింటినీ కూడా వివరించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ యొక్క ఆరోగ్య పరిస్థితిని వారు డీటెయిల్డ్గా వివరించేటువంటి అవకాశం కనిపిస్తోంది. డాక్టర్ల అబ్జర్వేషన్ పూర్తయినటువంటి తర్వాత, ఎందుకంటే యాంజియోగ్రామ్ టెస్ట్ చేశారు కాబట్టి కొద్దిగా విశ్రాంతి అనేది అవసరం. అందుకని ఆయనకు యశోద ఆసుపత్రిలో 9వ అంతస్తులో ఒక రూమ్ని కూడా అలాట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అన్ని టెస్టులు కూడా పూర్తయ్యి వాటికి అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి కాబట్టి ఆయన కొద్దిగా నీరసంగా ఉన్నారు కాబట్టి డాక్టర్ల అబ్జర్వేషన్లో కొద్దిసేపు ఉంచిన అనంతరం మరో 3 గంటల పాటు కూడా ఆయన్ని అబ్జర్వేషన్లోనే ఉంచుతారనేటువంటి సమాచారం కూడా మనకు అందుతోంది. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ప్రగతి భవన్కు వెళ్ళబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన చూసినట్లయితే యాంజియోగ్రామ్ టెస్ట్ కావచ్చు, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, అలానే బ్లడ్ టెస్టులు కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. అన్ని టెస్టుల్లో కూడా సీఎం కేసీఆర్కు నార్మల్ వచ్చింది. బిగ్ రిలీఫ్గా ఫీల్ అవుతున్నారు. ఆయన వెంటే ఈరోజు ఉదయం భార్య శోభ, అలానే కూతురు కవిత, ఎంపీ సంతోష్ కూడా అక్కడికి చేరుకున్నారు. వారంతా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అన్ని టెస్టులు పూర్తయిన అనంతరం ఆయన్ను 9వ అంతస్తులో ఉన్నటువంటి ఆయనకు అలాట్ చేసినటువంటి గదిలో ఆయన్ని పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఒక 3 గంటల పాటు డాక్టర్ల అబ్జర్వేషన్లో సీఎం కేసీఆర్ ఉండబోతూ ఉన్నారు. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ యొక్క పూర్తి హెల్త్ వివరాలను అందించడానికి డాక్టర్ల బృందం ప్రెస్ మీట్ను కూడా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం సీఎం కేసీఆర్కు హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో టెస్టులు నిర్వహించారు. మరి కాసేపట్లోనే ఆయన్ను వార్డుకు కూడా తరలించే అవకాశం ఉంది. డాక్టర్ల అబ్జర్వేషన్లో ఆయన ఒక 2 గంటల పాటు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధిక మనకు అందుబాటులో ఉన్నారు. రాధిక, సంధ్య, ఉదయం 11:30 గంటలకి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ని యశోద హాస్పిటల్ సోమాజిగూడకి తరలించడం జరిగింది. ఉదయం కొంత చెస్ట్ పెయిన్, అట్లాగే లెఫ్ట్ హ్యాండ్ బాగా లాగటంతో ఇక్కడ సోమాజిగూడ యశోద హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం పూర్తి స్థాయి పరీక్షలన్నీ కూడా నిర్వహించారు. ఇటు ఈసీజీ, 2D ఈకో, అట్లాగే కొంత ఈసీజీలో ఫ్లక్చువేషన్స్ రావడంతో యాంజియోగ్రమీ నిర్వహించడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు యాంజియోగ్రమీలో ఎట్లాంటి ఇబ్బందులు లేవు అని తేలటంతో కొంత ఊపిరి పీల్చుకున్నట్టుగా అయింది. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఎమ్మెల్సీ కవిత, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఇంకా కొంతమంది మంత్రులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఎంపీలు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు టీఆర్ఎస్ వర్గాల్లో కావచ్చు, లేకపోతే సామాన్య జనంలో కావచ్చు, కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అని ఒక టెన్షన్ వాతావరణం నుంచి కొంత ఊపిరి పీల్చుకున్నట్టుగా అయింది. ఎందుకంటే యాంజియోగ్రమీలో నెగిటివ్ రావడం జరిగింది. యాంజియోగ్రమీలో నెగిటివ్ వచ్చిన తర్వాత
పూర్తి స్థాయిలో అంటే ప్రతి ఆర్గాన్ కూడా ఏ విధంగా పనిచేస్తుంది, ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ఎంఆర్ఐ స్కాన్ కూడా తీయడం జరిగింది. ఎంఆర్ఐ స్కాన్ ముఖ్యంగా బాడీలో ఎక్కడైనా క్లాట్స్ ఉన్నాయా, ఇటు రక్తం గడ్డకట్టడం కావచ్చు, కండరాల్లో ఏమైనా ఇబ్బంది కావచ్చు, లేకపోతే ఇటు స్పైన్కి సంబంధించి వెన్నుముక దీంట్లో బ్రెయిన్లో ఏమైనా క్లాట్స్ ఉన్నాయా అని పూర్తి స్థాయి పరీక్ష అనేది ఎంఆర్ఐ ద్వారా నిర్వహించడం జరిగింది. సో ఈ ఎంఆర్ఐ కూడా కంప్లీట్ అయిపోయి మరి కాసేపట్లో వార్డుకి కూడా షిఫ్ట్ చేసేందుకు ఇటు అన్ని ఏర్పాట్లు కూడా యశోద హాస్పిటల్ చేస్తున్నట్టుగా ఇన్సైడ్ నుంచి మనకు అందుతున్న సమాచారం. అయితే ప్రస్తుతానికైతే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎంఆర్ఐకి సంబంధించిన రిపోర్ట్స్ కొంత పెండింగ్లో ఉన్నాయి. ఎంఆర్ఐ రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది. అయితే జనరల్ వార్డుకి చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా ఉంది. అయితే దాదాపుగా ఒక 2 గంటల అబ్జర్వేషన్ అయితే అవసరము అని చెప్పి మనకి వైద్య వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఉదయం నుంచి కూడా ఇటు డాక్టర్ ప్రమోద్ అట్లాగే డాక్టర్ ఎంవి రావు, కేసీఆర్ పర్సనల్ డాక్టర్ ఎంవి రావు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా 20 మంది డాక్టర్ల బృందం ఇక్కడ హాస్పిటల్లో కంప్లీట్ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మినిట్ టు మినిట్ అబ్జర్వేషన్ అనేది చేస్తూ ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత గుండెకు సంబంధించిన ఇబ్బందులు లేవు అని తేలటంతో ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. అయితే మిగతా ఆర్గాన్స్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకోవడానికి, పూర్తి పరీక్షలు నిర్వహించడానికి కూడా ఇప్పటికే ఎంఆర్ఐ అట్లాగే సిటీ స్కాను ఇతర బ్లడ్ శాంపిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా కొంత పెండింగ్లో ఉన్నాయి. జనరల్గా లిపిడ్ ప్రొఫైల్ కావచ్చు, ఇటు ఎల్ఎఫ్టీ అట్లాగే కిడ్నీకి సంబంధించిన రిపోర్ట్స్ రావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఆ రిపోర్ట్స్ కోసం కొంత వెయిట్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరోవైపు సీఎం కేసీఆర్ ఒకవేళ అబ్జర్వేషన్ కాకుండా ఓకే మా పైన పెట్టేపోయాం అక్కడ బయట ఆరు బయట చప్పుడు ఎంత పెడుతుంది ఎడున్నా అంబియన్స్ సౌండ్ ఎక్కువ ఉంది కదా ఇది పొడి సేపు మనం స్టార్ట్ చేయండి. ఓకే స్టార్ట్ చేయొచ్చా? ఓకే సార్. యా ఒక్క నిమిషం నమస్కారం అండి. నేను డాక్టర్ విష్ణు రెడ్డి, ఇక్కడ చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ యశోద హాస్పిటల్ సోమాజిగూడలో. మరి మాట్లాడాలి ప్రతిసారి సెంటర్ ఇంకా బెస్ట్ నిలబట్టి అయిపోయింది. నేను డాక్టర్ విష్ణు రెడ్డి అండి, చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ సోమాజిగూడ యశోద హాస్పిటల్. సీఎం గారు గత 2-3 డేస్ నుండి కొంచెం జనరలైజ్డ్ వీక్నెస్ అని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారు. దానికి ట్రీట్మెంట్ అది డాక్టర్స్ ఇస్తున్నారు. ఇవాళ మార్నింగ్ కొంచెం లెఫ్ట్ సైడ్ చెయ్యి కొంచెం నొప్పి అని చెప్పేసి చెప్తే మళ్ళీ డాక్టర్స్ వెళ్ళి అక్కడ ఎవాల్యుయేట్ చేశారు. చేసి బికాజ్ ఈ కంప్లైంట్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ వీక్నెస్ పెయిన్ అన్నారు. కాబట్టి అప్పుడు మేము హాస్పిటల్కి వచ్చి పరీక్షలు చేయించుకుంటే బెటర్ అని చెప్పేసి తనకు సజెస్ట్ చేశాము. అండ్ దానికి మన సీఎం గారు ఒప్పుకున్నారు, ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. దాని గురించి మేము తీసుకొచ్చాము హాస్పిటల్కి. తీసుకొచ్చాక ఇది ఎందుకు వచ్చింది అని చెప్పేసి చూడడానికి కొన్ని పరీక్షలు చేయబడింది. అందులో డాక్టర్ ఎంవి రావు గారు ఫిజిషియన్, తర్వాత డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు ఈజ్ ద చీఫ్ కార్డియాలజిస్ట్ హూస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద సీఎం ముందటి నుండి కూడా. సో ఐ ఆస్క్ సార్, ముందే ప్రమోద్ గారు మీరు చెప్తారా? నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రమోద్, చీఫ్ కార్డియాలజిస్ట్. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు గత 2 రోజుల నుంచి కొంచెం అలసిపోయినట్టుగా ఉన్నదని కంప్లైంట్ చేశారు. అట్లాగే ఈరోజు మార్నింగ్ ఎడమ చేతి వైపు కొంచెం నొప్పిగా ఉందని వారు చెప్పడం జరిగింది. అందువల్ల డాక్టర్ ఎంవి రావు గారు, నేను వారిని పరిశీలించాము. ఇంటికి వెళ్ళి పరీక్షలు అవి చేసి చూసాము. దాని తర్వాత కొన్ని టెస్టులు చేయాలి అని అక్కడ మాట్లాడడం జరిగింది. అందుకని వారిని హాస్పిటల్కి రమ్మని చెప్పడం, ఇక్కడ పరీక్షలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ అన్నారు కాబట్టి ఈ కరోనరీ ఆర్టరీస్కి సంబంధించిన బ్లాక్స్ ఏమైనా ఉంటాయో అనే ఉద్దేశంతో కరోనరీ యాంజియోగ్రామ్ చేశాను. కరోనరీ యాంజియోగ్రామ్లో అదృష్టవశాత్తు బ్లాక్స్ ఏమీ లేవు.
అందువల్ల ఆరోగ్యంగా ఉన్నారు హార్ట్ వైపు నుంచి. అట్లాగే ఈసీజీ 2D ఎకో టెస్ట్ కూడా చేశాము. హార్ట్ ఫంక్షన్ ఎట్లా ఉంది అవి కూడా చూడడం జరిగింది. ఆ రెండు కూడా బాగున్నాయి. తర్వాత హార్ట్కి సంబంధించినటువంటి కొన్ని రక్త పరీక్షలు కూడా ఉంటాయి, అవి కూడా చేయడం జరిగింది. అవి కూడా నార్మల్గానే ఉన్నాయి. సో అందువల్ల కార్డియాక్ వైపు నుంచి మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి ఎటువంటి మేజర్ ప్రాబ్లం కూడా లేదు, అది మేము నిర్ధారించాము. దాని తర్వాత ఈ ఎడమ చేతికి ఎందుకు ప్రాబ్లం వస్తుంది అన్న విషయానికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయని పరిశీలించడం జరిగింది. అందుకని మెడకు సంబంధించినటువంటి ఎంఆర్ఐ టెస్టు అట్లాగే బ్రెయిన్ది కూడా ఎంఆర్ఐ టెస్ట్ చేయడం జరిగింది. ఆ టెస్ట్ రిజల్ట్స్ దాని తర్వాత మేము అన్ని కూర్చొని డాక్టర్స్ డిస్కస్ చేయడం జరిగింది. దానివల్ల ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చాము. అవి కొన్ని మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎంవీరో గారు ఎంఆర్ఐ గురించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. దాని ముఖ్యమంత్రి గారు ఉదయం దాదాపు 8 గంటల సమయంలో నాకు ఫోన్ చేశారు. కొంచెం బాగా నీరసంగా ఉంది, అదేవిధంగా ఎడమ చెయ్యి కొంచెం లాగుతున్నారు. సో వెంటనే నేను అంటే డాక్టర్ వీరితో వెళ్ళి ప్రమోద్ గారితో వెళ్ళి పరీక్ష చేశాము. అదేవిధంగా న్యూరోపేషెంట్ వచ్చారు. సో అందరం పరీక్షించిన తర్వాత వారికి ఎలాగో ప్రతి సంవత్సరం టెస్టులు చేస్తుంటాం, ఆ సమయం కూడా ఆసనమైంది. ఒక 1 year అవుతుంది కాబట్టి జనరల్ పరీక్ష చేసి ప్రివెంటివ్ చెకప్ కోసం రమ్మని చెప్పాము. ఆ తర్వాత అన్ని పరీక్షలు అంటే ముందు యాంజియోగ్రామ్ కంటే ముందు కొన్ని రక్త పరీక్షలు, ఆ తర్వాత కర్నూలు యాంజియోగ్రామ్ చేశాము. అదేవిధంగా ఎంఆర్ఐ స్పైను, ఎంఆర్ఐ బ్రెయిన్ కూడా చెక్ జరిగింది. డాక్టర్ ప్రమోద్ చెప్పినట్టుగా యాంజియోగ్రామ్ నార్మల్గా ఉంది, అదృష్టవశాత్తు ఆయనకి కార్డియక్ ప్రాబ్లం ఏమీ లేదు. అలాగే ఎంఆర్ఐ బ్రెయిన్ కూడా నార్మల్గా ఉంది. సర్వైకల్ స్పైన్లో అంటే ఎంఆర్ఐ సర్వైకల్ స్పైన్లో కొంచెం స్పాండిలోసిస్ అంటే వయసుతో పాటు వస్తుంది. అదే సీఎం గారు ఎప్పుడు ఎక్కువ వార్తాపత్రిక చదువుతుంటారు, అదేవిధంగా ఐప్యాడ్ చూస్తుంటారు కాబట్టి కొంచెం ఆ నెక్ స్పెయిన్ వల్ల వారికి లెఫ్ట్ ఆర్మ్ పెయిన్ వచ్చిందని నిర్ధారణ జరిగింది. అది న్యూరోపేషెంట్ అదే ఒపీనియన్లో ఉన్నారు. ఆ తర్వాత మిగతా రకరకాల రక్త పరీక్షలు అంటే మనకు కావాల్సిన ప్రతి సంవత్సరం చేసే ప్రివెంటివ్ చెకప్లు పరీక్షలు అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి. వారికి మీకు అందరూ తెలుసు వారికి కొంచెం బ్లడ్ ప్రెషరు అదేవిధంగా మధుమేహం ఉన్నది, అవి కూడా కంట్రోల్లో ఉన్నాయి. మిగతా పరీక్షలు అంటే కొన్ని పరీక్షల రిపోర్ట్స్ రావాల్సింది, దాదాపు 90% వరకు రిపోర్ట్లు వచ్చాయి. అన్నీ చాలా బాగున్నాయి. వారి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కానివ్వండి, కిడ్నీ ఫంక్షన్ కానివ్వండి, లివర్ ఫంక్షన్ కానివ్వండి, అదేవిధంగా వారి కొలెస్ట్రాల్ కానివ్వండి, ఇవన్నీ చాలా బాగున్నాయి. సో వారి ఆరోగ్యవంతంగా ఉన్నారు. కొంతవరకు అంటే వారికి బ్లడ్ ప్రెషరు అదేవిధంగా మధుమేహము కొంచెం కంట్రోల్ చేసుకొని చెప్పాము. అదేవిధంగా బాగా నీరసంగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వారు కొంచెం ఎక్కువగా ఈ మధ్య కొంచెం టూర్స్ అవి చేస్తున్నారు, అదే స్పీచ్ ఇస్తున్నారు కాబట్టి కొంచెం వారికి విశ్రాంతి అవసరమని కొన్ని రోజుల పాటు నీరసానికి కొంచెం విశ్రాంతి అవసరం చెప్పాము. సో దాదాపు ఒక 6 రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే మంచిదని సూచించాము. అదేవిధంగా వారికి ఇప్పటి నుంచి కూడా ప్రతి వారానికి ఒకసారి రక్త పరీక్ష అంటే గ్లూకోజ్ స్థాయి ఎలా ఉంది చూస్తుంటాము. అదేవిధంగా మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చే పరీక్షలు అంటే ప్రివెంటివ్ చెకప్ మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరి మార్చిలో చేస్తాం. వారికి కరోనరీ యాంజియోగ్రామ్ కోసం డే కేర్ అడ్మిషన్ అంటాం. అంటే అడ్మిట్ చేసి ఇన్పేషెంట్గానే యాంజియోగ్రామ్ చేసి తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. అంటే అడ్మిషన్స్లో కొన్ని రోజులు ఉంచే వాటిని వేరే ఉంటాయి. అదే డే కేర్ అడ్మిషన్ అంటే వచ్చి టెస్ట్ చేయించుకుని వెళ్తారు. వారి సాయంత్రం 3-4 ప్రాంతంలో వారిని డిశ్చార్జ్ చేస్తాం. 3-4 గంటల అబ్జర్వేషన్ ఉంటుందండి. డే కేర్ యాంజియోగ్రామ్ చేశాం కాబట్టి 3 గంటల ప్రాంతంలో వారి ఇంటికి వెళ్తారు. అమ్మాయి ప్రశ్న అడుగుతుంది, ఏమైనా అడిగారు మీరు? డిశ్చార్జ్ చేస్తామమ్మా, డిశ్చార్జ్ చేస్తాం. చెయ్యి లాగుతుంది చెప్పారు, చెయ్యి లాగుతుంది. అది ముఖ్యంగా నొప్పి కంటే వారు బాగా చెప్పి నీరసం చెప్తున్నారు, బాగా ఎక్కువ నీరసం అని చెప్పారు. సో నీరసానికి సంబంధించి పరీక్ష చేసాం. హిమోగ్లోబిన్ స్థాయి కానివ్వండి అన్నీ బాగున్నాయి. అంటే వారి వయసు రీత్యా బీపీ షుగర్ రీత్యా లెఫ్ట్ హ్యాండ్ లాగుతుందంటే బ్లాక్ చూడాలి. 1 by 1 ఫస్ట్ మీరు ఏముంటుంది. ఇప్పుడు ఎడమ చేయి నొప్పి వచ్చినప్పుడు ముఖ్యంగా మనం ఆలోచించేది ఈ వయస్సులో హార్ట్ ప్రాబ్లం. సో హార్ట్ ప్రాబ్లం లేదు. ఆ తర్వాత సర్వైకల్ స్పాండిలోసిస్లో చెయ్యికి వచ్చే నరం మీద ఒత్తిడి పడితే అప్పుడు నొప్పి వస్తుంది, అంటే రూట్ పెయిన్ అంటాం. అది ఉంది వారికి. ఇంకెవరు అడిగారు? నార్మల్గా ఉన్నాయమ్మా. ఏమ్మా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఇప్పుడు చేస్తున్నాం, అదొకటి రావాలి. అదేవిధంగా HbA1c అని మనకి రక్తంలో షుగర్ స్థాయి గత 3-4 నెలల స్థాయి తీయడానికి టైం పడుతుంది. ఆ టెస్ట్ టైం పడుతుంది. దాన్ని HbA1c అంటే గ్లైకోజ్ హిమోగ్లోబిన్ అంటాం. అది ఈవినింగ్ కల్లా వస్తుంది. ముందు నీరసం అని చెప్పారు, ఈరోజు కొంచెం నొప్పి ఎక్కువని చెప్పారు. లాస్ట్ 2-3 days నుంచి నీరసం మాత్రమే. ఇవాళ కొంచెం లాగుతుందంటే వెంటనే వెళ్ళి డాక్టర్స్ మళ్ళీ పరీక్ష చేసి మళ్ళీ తీసుకొచ్చాం అన్నమాట. ఎప్పుడైనా ఎవరైనా షుగర్ పేషెంట్స్ గ్లూకోమీటర్ ద్వారా షుగర్ పరీక్ష అదే, అది పెద్ద పరీక్ష కాదు. ఎవరికైనా డయాబెటీస్ ఉంటే వారం మనం గ్లూకోమీటర్ పరీక్ష చేసుకోవాలి.
చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ వారం చూసుకుని చిన్న చేస్తుంది, మామూలు ఇంట్లో ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు గ్లూకోమీటర్, అదే అంతే తప్ప తనే చేసుకుంటారు. ఎవరైనా చేసుకోవచ్చు, అది గ్లూకోమీటర్లో ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు, సెల్ఫ్ టెస్ట్ అది. అది యాంజియోగ్రామ్ చేసినప్పుడు, ఏదైనా పరీక్ష చేసినప్పుడు మనం కూర్చోబెడితే కళ్ళు తిరుగుతాయి. ఎందుకు ఏ పేషెంట్కైనా కానీ యాంజియోగ్రామ్ ఉన్నా సరే తీసుకునేటప్పుడు ట్రాలీ మీద తీసుకెళ్తాం, వచ్చినప్పుడు ట్రాలీ మీద తీసుకొస్తాం. ఇప్పుడు నడుచుకుని వెళ్తారు ఇంటి వారు. సేపు అబ్జర్వేషన్ ఉంటుంది యాంజియోగ్రామ్. కావచ్చు, ఈ వయసు రీత్యా ఈ ఎండాకాలం వస్తుంది ఇప్పుడు, సో పర్యటన బాగా చేసినప్పుడు అలసిపోవడం సహజం, అది అనుకుంటున్నాను. దాని గురించి అడ్వైస్ ఫర్ రెస్ట్ కూడా చెప్పండి. ఇంకేం లేవు, అన్ని పరీక్షలు దాదాపు అన్నీ చేసేసాం. మళ్ళీ వచ్చే సంవత్సరం పరీక్షలు అంటే ఒక వారం పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన సూచన జరిగింది. మళ్ళీ ఎవాల్యుయేట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. చేయొచ్చు, బ్రహ్మాండంగా చేయొచ్చు, చేయొచ్చు. ఒక వారం తర్వాత అన్ని పనులు చేస్తారండి. అన్ని పనులు చేస్తారు, అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తారు. ఏమండి, ఆయన భోజనం బాగా మనకంటే బాగా పాటిస్తారు. నో తప్పు వాడుతుంది, కింద పడలేదు, నడుచుకుంటూనే వచ్చారు. బెడ్ రెస్ట్ ఏం అక్కర్లేదండి. ఒకటి సర్వైకల్ కాలర్ ఒకటి సజెస్ట్ చేస్తున్నాము, ఎందుకంటే కొంచెం ఇక్కడ కంప్రెషన్ లాగా ఆయనకు దానివల్ల వస్తుందని. ముఖ్యంగా వార్తాపత్రికలు, ఐప్యాడ్ ఆయన ఎక్కువగా చూస్తుంటారు, అందువల్ల కాలర్ పెట్టుకోవాలని ఒక సజెషన్, అంతే. చెప్పాం కదా, సర్వైకల్ స్పాండిలోసిస్ ఉందని. ఎంఆర్ఐ స్కాన్లో కొంచెం తేడా ఉంది, వయసుతో. బ్రెయిన్ అండ్ సర్వైకల్ స్పైన్ అంటే మనకి మెడకున్న వెముకల్ని సర్వైకల్ స్పైన్ అంటాము. ఆ సర్వైకల్ స్పైన్ ఎంఆర్ఐలో కొంచెం తేడా ఉంటుంది ఆ వయసులో. దానివల్ల చేతికి వచ్చే నరం ఒత్తిడి పడి రూట్ పెయిన్ అంటాం, దానివల్ల నొప్పి వస్తుంది అంతే, అది హార్ట్ పెయిన్ కాదు. నమస్కారం. థ్యాంక్ యూ. ఇంగ్లీష్ బయట ఏం కావాలమ్మా? ఏం కావాలి మీకు? ఏం బయట కావాలమ్మా? హిందీలో కావాలి, ఇంగ్లీష్లో? ఓకే. Today, Honorable CM has complained of left arm pain, and Dr. M.V. Rao, his physician, and myself, Dr. Pramod, cardiologist, we visited him, did a preliminary examination, and then we suggested him to come over to hospital for a coronary angiogram. I have performed the coronary angiogram, which is fortunately did not show any significant problem, and subsequently to evaluate for the left arm pain, we subjected him to డాక్టర్ విష్ణు రెడ్డి అండి, చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ సోమాజిగూడ యశోద హాస్పిటల్. సీఎం గారు గత 2-3 డేస్ నుండి కొంచెం జనరలైజ్డ్ వీక్నెస్ అని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారు, దానికి ట్రీట్మెంట్ అది డాక్టర్స్ ఇస్తున్నారు. ఇవాళ మార్నింగ్ కొంచెం లెఫ్ట్ సైడ్ చెయ్యి కొంచెం నొప్పి అని చెప్పేసి చెప్తే మళ్ళీ డాక్టర్స్ వెళ్ళి అక్కడ ఎవాల్యుయేట్ చేశారు. చేసి బికాజ్ ఈ కంప్లైంట్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ వీక్నెస్ పెయిన్ అన్నారు, కాబట్టి అప్పుడు మేము హాస్పిటల్కి వచ్చి పరీక్షలు చేయించుకుంటే బెటర్ అని చెప్పేసి తనకు సజెస్ట్ చేశాము. అండ్ దానికి మన సీఎం గారు ఒప్పుకున్నారు, ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. దాని గురించి మేము తీసుకొచ్చాము హాస్పిటల్కి. తీసుకొచ్చాక ఇది ఎందుకు వచ్చింది అని చెప్పేసి చూడడానికి కొన్ని పరీక్షలు చేయబడింది. అందులో డాక్టర్ ఎంవి రావు గారు ఫిజిషియన్, తర్వాత డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు ఈజ్ ద చీఫ్ కార్డియాలజిస్ట్ హూస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద సీఎం ముందటి నుండి కూడా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు గత 2 రోజుల నుంచి కొంచెం అలసిపోయినట్టుగా ఉన్నదని కంప్లైంట్ చేశారు. అట్లాగే ఈరోజు మార్నింగ్ ఎడమ చేతి వైపు కొంచెం నొప్పిగా ఉందని వారు చెప్పడం జరిగింది. అందువల్ల డాక్టర్ ఎంవి రావు గారు, నేను వారిని పరిశీలించాము, ఇంటికి వెళ్ళి పరీక్షలు అవి చేసి చూసాము. దాని తర్వాత కొన్ని టెస్టులు చేయాలి అని అక్కడ మాట్లాడడం జరిగింది. అందుకని వారిని హాస్పిటల్కి రమ్మని చెప్పడం, ఇక్కడ పరీక్షలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ అన్నారు కాబట్టి ఈ కరోనరీ ఆర్టరీస్కి సంబంధించిన బ్లాక్స్ ఏమైనా ఉంటాయో అనే ఉద్దేశంతో కరోనరీ యాంజియోగ్రామ్ చేశాను. కరోనరీ యాంజియోగ్రామ్లో అదృష్టవశాత్తు బ్లాక్స్ ఏమీ లేవు, అందువల్ల ఆరోగ్యంగా ఉన్నారు హార్ట్ వైపు నుంచి. అట్లాగే ఈసీజీ 2D ఎకో టెస్ట్ కూడా చేశాము, హార్ట్ ఫంక్షన్ ఎట్లా ఉంది అవి కూడా చూడడం జరిగింది. ఆ 2 కూడా బాగున్నాయి. తర్వాత హార్ట్కి సంబంధించినటువంటి కొన్ని రక్త పరీక్షలు కూడా ఉంటాయి, అవి కూడా చేయడం జరిగింది, అవి కూడా నార్మల్గానే ఉన్నాయి. సో అందువల్ల కార్డియాక్ వైపు నుంచి మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి ఎటువంటి మేజర్ ప్రాబ్లం కూడా లేదు, అది మేము నిర్ధారించాము. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు గత 2 రోజుల నుంచి కొంచెం అలసిపోయినట్టుగా ఉన్నదని కంప్లైంట్ చేశారు. అట్లాగే ఈరోజు మార్నింగ్ ఎడమ చేతి వైపు కొంచెం నొప్పిగా ఉందని వారు చెప్పడం జరిగింది.
అందువల్ల డాక్టర్ ఎంవి రావు గారు నేను వారిని పరిశీలించాము, ఇంటికి వెళ్ళి పరీక్షలు అవి చేసి చూసాము. దాని తర్వాత కొన్ని టెస్టులు చేయాలి అని అక్కడ మాట్లాడడం జరిగింది. అందుకని వారిని హాస్పిటల్కి రమ్మని చెప్పడం, ఇక్కడ పరీక్షలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ అన్నారు కాబట్టి ఈ కరోనరీ ఆర్టరీస్కి సంబంధించిన బ్లాక్స్ ఏమైనా ఉంటాయో అనే ఉద్దేశంతో కరోనరీ యాంజియోగ్రామ్ చేశాను. కరోనరీ యాంజియోగ్రామ్లో అదృష్టవశాత్తు బ్లాక్స్ ఏమీ లేవు, అందువల్ల ఆరోగ్యంగా ఉన్నారు హార్ట్ వైపు నుంచి. అట్లాగే ఈసీజీ 2D ఎకో టెస్ట్ కూడా చేశాము. హార్ట్ ఫంక్షన్ ఎట్లా ఉంది అవి కూడా చూడడం జరిగింది. ఆ రెండు కూడా బాగున్నాయి. తర్వాత హార్ట్కి సంబంధించినటువంటి కొన్ని రక్త పరీక్షలు కూడా ఉంటాయి, అవి కూడా చేయడం జరిగింది. అవి కూడా నార్మల్గానే ఉన్నాయి. సో అందువల్ల కార్డియాక్ వైపు నుంచి మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి ఎటువంటి మేజర్ ప్రాబ్లం కూడా లేదు, అది మేము నిర్ధారించాము. నేను డాక్టర్ విష్ణు రెడ్డి అండి, చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ సోమాజిగూడ యశోద హాస్పిటల్. సీఎం ముఖ్యమంత్రి గారు ఉదయం దాదాపు 8 గంటల సమయంలో నాకు ఫోన్ చేశారు. కొంచెం బాగా నీరసంగా ఉంది, అదేవిధంగా ఎడమ చేయి కొంచెం లాగుతున్నారు. సో వెంటనే నేను అంటే డాక్టర్ వీరితో వెళ్ళి ప్రమోద్ గారితో వెళ్ళి పరీక్ష చేశాము. అదేవిధంగా న్యూరోపేషెంట్ వచ్చారు. సో అందరం పరీక్షించిన తర్వాత వారికి ఎలాగో ప్రతి సంవత్సరం టెస్టులు చేస్తుంటాం, ఆ సమయం కూడా ఆసనమైంది. ఒక 1 year అవుతుంది కాబట్టి జనరల్ పరీక్ష చేసి ప్రివెంటివ్ చెకప్ కోసం రమ్మని చెప్పాము. ఆ తర్వాత అన్ని పరీక్షలు అంటే ముందు యాంజియోగ్రామ్ కంటే ముందు కొన్ని రక్త పరీక్షలు, ఆ తర్వాత కరోనరీ యాంజియోగ్రామ్ చేశాము. అదేవిధంగా ఎంఆర్ఐ స్పైను, ఎంఆర్ఐ బ్రెయిన్ కూడా జరిగింది. డాక్టర్ ప్రమోద్ చెప్పినట్టుగా యాంజియోగ్రామ్ నార్మల్గా ఉంది, అదృష్టవశాత్తు ఆయనకి కార్డియక్ ప్రాబ్లం ఏమీ లేదు. అలాగే ఎంఆర్ఐ బ్రెయిన్ కూడా నార్మల్గా ఉంది. సర్వైకల్ స్పైన్లో అంటే ఎంఆర్ఐ సర్వైకల్ స్పైన్లో కొంచెం స్పాండిలోసిస్ అంటే వయసుతో పాటు వస్తుంది. అదే సీఎం గారు ఎప్పుడు కావాల్సిన ప్రతి సంవత్సరం చేసే ప్రివెంటివ్ చెకప్లు పరీక్షలు అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి. వారికి మీకు అందరూ తెలుసు, వారికి కొంచెం బ్లడ్ ప్రెషరు అదేవిధంగా మధుమేహం ఉన్నది, అవి కూడా కంట్రోల్లో ఉన్నాయి. మిగతా పరీక్షలు అంటే కొన్ని పరీక్షల రిపోర్ట్స్ రావాల్సి ఉంది. దాదాపు 90% వరకు రిపోర్ట్లు వచ్చాయి, అన్నీ చాలా బాగున్నాయి. వారి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కానివ్వండి, కిడ్నీ ఫంక్షన్ కానివ్వండి, లివర్ ఫంక్షన్ కానివ్వండి, అదేవిధంగా వారి కొలెస్ట్రాల్ కానివ్వండి, ఇవన్నీ చాలా బాగున్నాయి. సో వారి ఆరోగ్యవంతంగా ఉన్నారు. కొంతవరకు అంటే వారికి బ్లడ్ ప్రెషరు అదేవిధంగా మధుమేహము కొంచెం కంట్రోల్ చేసుకొని చెప్పాము. అదేవిధంగా బాగా నీరసంగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వారు కొంచెం ఎక్కువగా ఈ మధ్య కొంచెం టూర్స్ అవి చేస్తున్నారు, అదే స్పీచ్ ఇస్తున్నారు కాబట్టి కొంచెం వారికి విశ్రాంతి అవసరమని కొన్ని రోజుల పాటు నీరసానికి కొంచెం విశ్రాంతి అవసరం చెప్పాము. సో దాదాపు ఒక 6 రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే మంచిదని సూచించాము. అదేవిధంగా వారికి ఇప్పటి నుంచి కూడా ప్రతి వారానికి ఒకసారి రక్త పరీక్ష అంటే గ్లూకోజ్ స్థాయి ఎలా ఉంది చూస్తుంటాము. అదేవిధంగా మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చే పరీక్షలు అంటే ప్రివెంటివ్ చెకప్ మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరి మార్చి చేస్తాం. సో మనం విన్నాం ఇప్పటివరకు యశోద వైద్యుల బృందం వివరించారు సీఎం కేసీఆర్కు ఎలా అన్ని టెస్టులు కూడా నార్మల్గా వచ్చాయి. ఒక 2 గంటల అబ్జర్వేషన్ తర్వాత ఆయన తిరిగి ప్రగతి భవన్కు వెళ్తారని చెప్పి మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధిక మనకు అందుబాటులో ఉన్నారు. రాధిక. సంధ్య, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా నార్మల్ వచ్చాయనేసి డాక్టర్లు చెప్పడం జరిగింది. ఇటు ప్రమోద్ కార్డియాలజిస్ట్, అట్లాగే జనరల్ మెడిసిన్ తన పర్సనల్ డాక్టర్ అయిన ఎంవి రావు కొద్దిసేపటి క్రితమే మాట్లాడడం జరిగింది. అంటే ఇటు యాంజియోగ్రామీ గుండెకు సంబంధించిన పరీక్షల్లో కావచ్చు, ఇటు ఎంఆర్ఐ టెస్ట్లో కావచ్చు, ఎవ్రీథింగ్ అంతా కూడా నార్మల్ వచ్చినట్టుగా కూడా పేర్కొనడం జరిగింది. అయితే ముఖ్యంగా కొలెస్ట్రాల్ టెస్ట్, అట్లాగే ఇటు లిపిడ్ ప్రొఫైల్, ఎల్ఎఫ్టీ ప్రతి ఒక్కటి కూడా ఆర్గాన్కి సంబంధించి కూడా అన్ని పరీక్షలు చేయడం జరిగింది. అన్ని పరీక్షల్లో కూడా నార్మల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. కొంత మనం డాక్టర్ ఎంవి రావు చెప్తుంటే విన్నాము, మధుమేహానికి సంబంధించి అంటే షుగర్ లెవెల్స్ సంబంధించి కొంత హెచ్చు తగ్గులు ఉన్నాయి, వాటికి సంబంధించి కొంత నార్మల్గా ఉండేందుకు ప్రయత్నాలు చేయాలి అని చెప్పేసి సజెస్ట్ చేశాము అని కూడా చెప్తున్నారు. మరోవైపు మరో 2 గంటల్లో అంటే 3 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి సీఎం కేసీఆర్ని డిశ్చార్జ్ చేసి ప్రగతి భవన్కి పంపించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అయితే ఓవరాల్గా చూసినట్టయితే కొంత గత కొన్ని రోజులుగా వివిధ రాష్ట్రాల పర్యటనలో కొంత బిజీగా ఉండటం మనం చూస్తున్నాము. టూర్స్ అనేవి కొంత ఎక్కువ అవ్వటం చూస్తున్నాము. అందుకని 2 రోజుల నుంచి నీరసంగా ఉంది అని చెప్పేసి కూడా డాక్టర్స్కి కంప్లైంట్ చేయడం జరిగింది అనేసి కూడా డాక్టర్స్ చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే కొంత ఈ టూర్స్ అవన్నీ తగ్గించుకోవాలి, కొంత విశ్రాంతి అనేది అవసరం అని చెప్పి సజెస్ట్ చేసినట్టుగా కూడా డాక్టర్స్ చెప్తున్నారు. ముఖ్యంగా మనం ఇప్పటి వరకు కూడా మాట్లాడుకున్నాము, ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించిన పరీక్షలన్నింటిలో కూడా ఇటు బ్లడ్ శాంపిల్స్లో కావచ్చు,
ఇటు కొలెస్ట్రాల్ టెస్ట్కి సంబంధించి కావచ్చు, షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ అన్నీ కూడా అన్ని పరీక్షల్లో కూడా నార్మల్ వచ్చినట్టుగా కూడా డాక్టర్లు అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. సో ఎట్లాంటి ఇబ్బందులు అయితే లేవు. కొంత షుగర్ లెవెల్స్ కొంత హెచ్చుతగ్గులు అయితే వచ్చాయి. వాటికి సంబంధించి తగ్గించుకోవడానికి ఇటు ఫుడ్ కంట్రోల్ అట్లాగే కొంత విశ్రాంతి అనేది తప్పనిసరిగా అవసరము అని చెప్పేసి వైద్యులు సలహా ఇచ్చినట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ని యశోద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపనున్నారు. సో ప్రగతి భవన్కి వెళ్ళిన తర్వాత కూడా వారానికి ఒకసారి తప్పనిసరిగా అబ్జర్వేషన్ కోసమైనా పరీక్షల కోసం రావాల్సి ఉంటుంది అని చెప్పారు. అయితే ఇది ఇంటి దగ్గర ఉండి కూడా చేసుకునే విధంగా పరీక్షలు ఉంటాయి కాబట్టి అబ్జర్వేషన్ అయితే తప్పనిసరిగా అవసరము. ప్రతి ఇయర్ ఏదైతే మాస్టర్ చెకప్ చేస్తూ ఉంటారో అది రెగ్యులర్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇట్లాంటి లెఫ్ట్ లెగ్ ఎక్కువగా పెయిన్ రావడంతో కొంత యాంజియోగ్రామీకి ప్రిఫర్ చేశాము. కానీ యాంజియోగ్రామీ నెగటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎంఆర్ఐ తీసి లెఫ్ట్ లెగ్ కి సంబంధించి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయని అబ్జర్వేషన్ అయితే చేశారు. అయితే కొంత స్పైనల్ కార్డ్ కి సంబంధించి ఎక్కువగా ముఖ్యమంత్రి కేసీఆర్ బుక్స్ చదవటము, పేపర్స్ చదవటము, అట్లాగే ఇటు ల్యాప్టాప్ యూజ్ చేయడం లాంటి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి నెక్ స్ట్రెస్ ఎక్కువగా ఉండటం వల్ల కొంత స్పైనల్ స్పాండిలైటిస్ లాగా వచ్చి ఉంది అని చెప్తున్నారు. అయితే న్యూరో ఫిజిషియన్స్, న్యూరో సర్జన్స్ అబ్జర్వేషన్లో ఉన్నారు. మరో 2 గంటల వరకు అబ్జర్వేషన్లో పెట్టి ఆ తర్వాత డిశ్చార్జ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. మనము ఇటు యశోద హాస్పిటల్ దగ్గర హడావిడి చూస్తున్నాము. ఇటు పోలీసులు కావచ్చు, ఇటు ఆసుపత్రి వర్గాలు కావచ్చు, కొంత ఇక్కడి నుంచి పక్కకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు మీడియాను కూడా. అయితే మరి కాసేపట్లో డిశ్చార్జ్ కూడా చేస్తారు కాబట్టి ఇటు ఏర్పాట్లు అయితే పోలీస్ అధికారులు కూడా ఇక్కడికి చేరుకోవటము, పోలీస్ బలగాలు కూడా ఇక్కడికి చేరుకోవటం మనం చూస్తున్నాము. సో ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేసి ప్రగతి భవన్కి పంపించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సో అన్ని పరీక్షల్లో నార్మల్ అయితే వచ్చినట్టుగా చెప్తున్నప్పటికీ కూడా కొంత అబ్జర్వేషన్, కొంత ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించడం అనేది కంపల్సరీగా చెప్తున్నారు. అయితే ఇటు షుగర్ లెవెల్స్ కొంచెం హెచ్చుతగ్గులు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలి అని సూచించినట్టుగా కూడా డాక్టర్స్ చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఉదయం నుంచి రాష్ట్ర ప్రజలను, ఇటు దేశంలో చాలా మంది కొంత ఆందోళనకు గురైన పరిస్థితి, కేసీఆర్ ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి యాంజియోగ్రామ్ అనేసరికి గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటాయని భయాందోళనకు గురయ్యారు. కానీ అట్లాంటిది ఏమీ లేకుండా అదృష్టవశాత్తు ఇటు గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఏమీ లేవు. అట్లాగే ఎంఆర్ఐ, బీటా ఆర్గాన్స్ కి సంబంధించి కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేవు అనేసి డాక్టర్స్ ధృవీకరించడం జరిగింది. ఈ సంధ్య రైట్ రాధికాది మొత్తంగా ఉదయం దాదాపు 8 గంటల సమయంలో నాకు ఫోన్ చేశారు. కొంచెం బాగా నీరసంగా ఉంది, అదేవిధంగా ఎడమ చెయ్యి కొంచెం లాగుతున్నారు. సో వెంటనే నేను అంటే డాక్టర్ వీరితో వెళ్ళి, ప్రమోద్ గారితో వెళ్ళి పరీక్ష చేశాము. అదేవిధంగా న్యూరోపేషెంట్ వచ్చారు. సో అందరం పరీక్షించిన తర్వాత వారికి ఎలాగో ప్రతి సంవత్సరం టెస్టులు చేస్తుంటాం, ఆ సమయం కూడా ఆసనమైంది. ఒక 1 year అవుతుంది కాబట్టి జనరల్ పరీక్ష చేసి ప్రివెంటివ్ చెకప్ కోసం రమ్మని చెప్పాము. ఆ తర్వాత అన్ని పరీక్షలు, అంటే ముందు యాంజియోగ్రామ్ కంటే ముందు కొన్ని రక్త పరీక్షలు, ఆ తర్వాత కర్నూలు యాంజియోగ్రామ్ చేశాము. అదేవిధంగా ఎంఆర్ఐ స్పైను, ఎంఆర్ఐ బ్రెయిన్ కూడా చెక్ జరిగింది. డాక్టర్ ప్రమోద్ చెప్పినట్టుగా యాంజియోగ్రామ్ నార్మల్గా ఉంది, అదృష్టవశాత్తు ఆయనకి కార్డియక్ ప్రాబ్లం ఏమీ లేదు. అలాగే ఎంఆర్ఐ బ్రెయిన్ కూడా నార్మల్గా ఉంది. సర్వైకల్ స్పైన్లో, అంటే ఎంఆర్ఐ సర్వైకల్ స్పైన్లో కొంచెం స్పాండిలోసిస్, అంటే వయసుతో పాటు వస్తుంది. అదే సీఎం గారు ఎప్పుడు ఎక్కువ వార్తాపత్రిక చదువుతుంటారు, అదేవిధంగా ఐప్యాడ్ చూస్తుంటారు కాబట్టి కొంచెం ఆ నెక్ స్పెయిన్ వల్ల వారికి లెఫ్ట్ ఆర్మ్ పెయిన్ వచ్చిందని నిర్ధారణ జరిగింది. అది న్యూరోపేషెంట్ అదే ఒపీనియన్లో ఉన్నారు. ఆ తర్వాత మిగతా రకరకాల రక్త పరీక్షలు, అంటే మనకు కావాల్సిన ప్రతి సంవత్సరం చేసే ప్రివెంటివ్ చెకప్లు చేసే పరీక్షలు అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి. వారికి మీకు అందరికీ తెలుసు, వారికి కొంచెం బ్లడ్ ప్రెషరు, అదేవిధంగా మధుమేహం ఉన్నది, అవి కూడా కంట్రోల్లో ఉన్నాయి. మిగతా పరీక్షలు అంటే కొన్ని పరీక్షల రిపోర్ట్స్ రావాల్సింది, దాదాపు 90% వరకు రిపోర్ట్లు వచ్చాయి. అన్నీ చాలా బాగున్నాయి. వారి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కానివ్వండి, కిడ్నీ ఫంక్షన్ కానివ్వండి, లివర్ ఫంక్షన్ కానివ్వండి, అదేవిధంగా వారి కొలెస్ట్రాల్ కానివ్వండి, ఇవన్నీ చాలా బాగున్నాయి. సో వారి ఆరోగ్యవంతంగా ఉన్నారు. కొంతవరకు అంటే వారికి బ్లడ్ ప్రెషరు, అదేవిధంగా మధుమేహము కొంచెం కంట్రోల్ చేసుకొని చెప్పాము. అదేవిధంగా బాగా నీరసంగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వారు కొంచెం ఎక్కువగా ఈ మధ్య కొంచెం టూర్స్ అవి చేస్తున్నారు, అదే స్పీచ్ ఇస్తున్నారు కాబట్టి కొంచెం వారికి విశ్రాంతి అవసరమని కొన్ని రోజుల పాటు నీరసానికి కొంచెం విశ్రాంతి అవసరం చెప్పాము. సో దాదాపు ఒక 6 రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే మంచిదని సూచించాము. అదేవిధంగా వారికి ఇప్పటి నుంచి కూడా ప్రతి వారానికి ఒకసారి రక్త పరీక్ష, అంటే గ్లూకోజ్ స్థాయి ఎలా ఉంది చూస్తుంటాము. అదేవిధంగా మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చే పరీక్షలు, అంటే ప్రివెంటివ్ చెకప్ మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరి, మార్చి చేస్తాం. సో యశోద ఆసుపత్రి వైద్యుల ప్రెస్ మీట్ను మనం చూసాము. సీఎం కేసీఆర్కు అన్ని పరీక్షలను నిర్వహించారు. అన్ని పరీక్షల్లో ఆయనకు నార్మల్ వచ్చినట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లోనే ఆయన ప్రగతి భవన్కి కూడా వెళ్ళబోతున్నారు.